Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినెఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. ఎస్తర్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాయ. రాజేష్ గిరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయా టీజర్ తాజాగా విడుదలైంది. మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నాట్ ఎవ్రీ వన్ హెస్ డన్ మూవీ బిఫోర్. ముందు సినిమాలు చేయలేదు, వాళ్ళే చెప్పినట్టు ఎక్కువ సెట్లకు వెళ్ళలేదు, ఒక సినిమా ప్యాటర్న్ ఇలాగే తీయాలనేది తెలియదు. అది ప్లస్ యాక్చువల్లీ. నాకు తెలిసి ఐ థింక్ చాలా మిస్టేక్స్ జరగవచ్చు, కానీ ఆ మిస్టేక్స్ కూడా ఆ మిస్టేక్స్తో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, ఒక మేకింగ్లో ఫ్రెష్నెస్ ఉంటుంది. అదే నాకు తెలిసి ఈరోజు అందరికీ కనిపించింది అనుకుంటా ఆ మేకింగ్లో. సో చిన్న చిన్న మిస్టేక్స్తో, చిన్న చిన్న కన్ఫ్యూజన్స్తో, ఏమైనా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ చేస్తూ ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ ఎంజాయిడ్. అండ్ డిజాస్టర్స్ అనేవి, మిస్టేక్స్ అనేవి 100 సినిమాలు చేసినా 100th సినిమాకి కూడా ఉంటుంది. ఫస్ట్ సినిమాదే ఉండదు, ఇది సేమ్ మిస్టేక్ ఉండదు, కానీ 100th టైం ఇంకో కొత్త టైప్ ఆఫ్ మిస్టేక్, డిజాస్టర్ అవుతూ ఉంటుంది. సో అదే సినిమా. సో దట్స్ వై అందరూ కూల్గానే ఉన్నారు, ఎందుకంటే డిజాస్టర్ జరిగే సెట్ లేదు. So we have seen a lot. So it was thoroughly a great experience working with the entire team. మసూద్ లాంటి ఐ డిడ్ నాట్ నో ఎడిటింగ్ కూడా మీరే చేశారనేది ఇప్పుడే తెలిసింది నాకు. సో ఇంత టాలెంటెడ్, ప్రతి డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ మందే, సినిమా మందే అనుకుని పనిచేసే ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కలిపి ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా బాగా చేశారు సినిమా. ఈ మాయా మూవీకి మన డైరెక్టర్ రమేష్ గారు మా ఇంటికి వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పారు. అన్న ఇట్లా ఉంది మూవీ అంటే స్క్రిప్ట్ విన్నాను, చాలా బాగుంది. అయితే ఇట్లా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఎన్ఆర్ఐ ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు ఈ మూవీ ఇట్లా ఉందన్న, మనం కొంచెం మీ పిఆర్ కూడా వాడాలంటే భలేవాడే మూవీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది థియేటర్స్ దొరకట్లేదు, మా మూవీని తొక్కేశారని అబద్ధాలండి అవన్నీ. సినిమాలో విషయం ఉంటే ఆటోమేటిక్గా థియేటర్స్ ఉంటాయి, సినిమా బయటకు వెళ్తుంది. కాకపోతే సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలంతే. సో నేను డైరెక్టర్ గారికి ఏం చెప్పానంటే బాగా తీయండి, ది బెస్ట్ వర్క్ మనం చేద్దామన్నాను. అలాగే నిలబెట్టుకున్నారు రమేష్, నువ్వు చాలా బాగా చేశారు మీరు. తర్వాత వీళ్ళు ఫస్ట్ రమేష్ చెప్పాక ఆయన మణికొండలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఫ్లాట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళ టీం వర్క్, మెయిన్ టీమ్ సైంటిస్టులు, ల్యాబ్లో సైంటిస్టులు ఎలా ఉంటారో అలా ఉంటుందండి బాబు. 24/7 వీళ్ళ టీంకి అందరికీ, మసూద్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, ఇంక అందరూ కెమెరా, ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక సైంటిస్టులు ల్యాబ్లో ఎలా వర్క్ చేస్తారో నాకు అది బాగా నచ్చింది. సో వాళ్ళు యాక్చువల్గా టీం చాలా బాగుంది. నేను ఎన్ని సినిమాలు చేశాను, ఎన్నో సినిమాలు చూశాను, చాలా కొన్ని వేల సినిమాలు చూశాను, కానీ ప్రొడక్షన్లో ఇలా కూడా ప్రొడక్షన్ చేయొచ్చా, ఇంత టీం వర్క్గా, ఇంత డెడికేషన్గా ఉండి చేయొచ్చా అని నాకు వీళ్ళ టీంని చూసి నాకు ముచ్చటేసింది. భవిష్యత్తులో ఇంకెవరైనా సినిమాలు ప్లానింగ్ లేకుండా అనవసర డబ్బులు వేస్ట్ చేసుకుని కోట్లు తగలబెట్టుకునే బదులు ఇట్లా టీం పెట్టుకుని చేయండి అని అనిపించి చెప్పే విధంగా అంత గొప్పగా చేశారు వీళ్ళు. సో అంత అద్భుతంగా నాకు ఆ టీం బాగా నచ్చింది. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ తోటి అద్భుతమైన క్వాలిటీ ఇలా సినిమా చేయొచ్చు అని నిరూపించిన సినిమా అయితే అనిపించింది నాకు. అలాగే హీరోయిన్ బాగా చేసింది, అంటే మన కాంబినేషన్ లేదనుకోండి కానీ బాగా చేసింది తను కూడా. అలాగే సూర్య వెరీ గుడ్ జాబ్, చాలా బాగుంది. ఆ రోజు నేను చూశాను, చాలా బాగుంది. మీ ఇలాంటి సినిమాకి నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్, చాలా బాగా గుడ్ జాబ్. సో అలాగే ఎస్ఆర్ గారు నమస్కారం అండి. సో మొన్న అమ్మ రాజశేఖర్ సినిమాలో కూడా మీ ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు వరుసగా మా 2 సినిమాలు రాబోతున్నాయి ఎస్ఆర్ గారితో కలిసి సినిమాలు. సో అద్భుతం, వన్ అండ్ ఓన్లీ ఎస్ఆర్ గారు. ఆ సినిమా పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది, మాయ సినిమా మొత్తం మాయ చేసేసారు ఆవిడ. సో
సో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఆవిడ గొప్ప నటి నేనేం చెప్పక్కల అందరి పూజ చేసుకున్నది. సో అది అలాగే రమేష్ నాని మీకు డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీలో డెఫినెట్గా ఒక గొప్ప క్రియేటివ్ డైరెక్టర్గా మీరు పేరు తెచ్చుకుంటారు. అలాగే చౌదరి గారు ఈ టీజర్ లాంచ్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వటం హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మా టీం అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఇది మంచి ప్రమోషన్తో రిలీజ్ అయ్యి ప్రేక్షకులు కూడా మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. cinema 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 రాజీవ్ కనకాల, శకలక శంకర్, శ్రీతేజ్, అక్సా ఖాన్, రూపిక ప్రధాన పాత్రలో కటాడి గోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా దళారి. ఎడవెల్లి వెంకటరెడ్డి నిర్మాత. ఇక ఈ చిత్రం డిసెంబర్ 15న కర్ణాటకతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదలవుతుంది. కాగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఇన్ని కష్టాలు తట్టుకొని కూడా మీ ముందుకు వస్తున్న సినిమా కాబట్టి చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే శకలక శంకర్ గురించి 2 మాటలు చెప్పాలి. చాలా కష్టజీవి. ఎక్కడ శ్రీకాకుళం, అక్కడి నుంచి ఎక్కడ హైదరాబాదు, అలాగే తన ప్రయాణం ఎక్కడ జబర్దస్త్, ఎక్కడి నుంచి ఎక్కడికి హీరోగా ఎదగడం మామూలు మాటలు కాదు. ఇందాక చూశారు మీరు ఒక సాంగ్, తను సోలో సాంగ్, అదే కాలేజీలో ఉన్న గ్రూప్ సాంగ్. నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఇక్కడ పక్కన నించొని డ్రమ్స్ అంతా వాయిస్తుంటే. శంకర్ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సాంగ్ ఇందాక అన్నదమ్ముల మీద ఒక సాంగ్ కట్ చేశారు, అది గోపాల్ రెడ్డి గారు చాలా తెలివిగా కట్ చేశాడు. ఆయన గూస్ బంప్స్ అంటే యాక్ట్ చేసిన వాళ్ళకి యూజువల్ గా గూస్ బంప్స్ రావు, ఎందుకంటే మేము నటించాం కాబట్టి. కానీ అందులోని ఎమోషను మాకు కూడా ఒకసారి కళ్ళు అలా చెమర్చేలాగా చేశాయి. సో అన్ని విధాలుగా మీరు తీర్చిదిద్దినందుకు టైం పట్టినా ఏమైనా ఇంత బాగా మీరు ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. తలుసుకుంటే ఒక యుద్ధాన్ని చేయగలరు, మీరు తలుసుకుంటే ఒక యుద్ధాన్ని ఆపగలరు. ఫుడ్ ప్లీజ్ క్లాప్స్. ఈ రోజు మీ ముందుకు ఉందండి, ఛానల్ అయింది నేను మీడియా ముందుకు రావడం. ఒక 3 అయితే ఈ సినిమా గురించి ముందు అని ఇందాక మీకు చెప్పాను కదా, దళారీ సినిమాలో ఇప్పుడు చాలా సినిమాలు ఇప్పుడు ఈ మధ్యన తెలుగు సినిమాలు కానీ, తమిళ, మలయాళం, కన్నడ కానీ, హిందీ సినిమాలు కానీ ఒక చాప్టర్ సినిమా అనేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనేది ప్లానింగ్లో ఉన్నాయి కదా. సో మేము ఏం చేసామంటే దళారీ సినిమాని ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసామన్నయ్య, మనకు తెలియదు అది. వీళ్ళు 3 ఏళ్ళ నుంచి తీస్తున్నారు కదా మనతో. నేను మన సినిమా చూశాక అదే సగం లేదేంటి అన్న, అలాగే అలాగే మొత్తం ఒకసారి వదిలేస్తామేటని అన్నారు. ఎంత తెలుగుగా ప్లాన్ చేశారంటే వెంకటరెడ్డి గారు, మా గోపాల్ రెడ్డి గారు. నిజమే కదా, ఇప్పుడు పుష్ప ఉందండి, సినిమా చేశారు, లెంత్ ఎక్కువైంది, పార్ట్ 2 కింద ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు. కేజీఎఫ్ తీశారు, కొంచెం లెంత్ తీశారు, ఎక్కువ సీన్లు ఉన్నాయి, అన్ని ఫస్ట్ పార్ట్ లోనే కుదించి వదిలేరు కదా. వాళ్ళు తెలుగుగా ఏం చేశారు, చాప్టర్ 2 అని ప్లాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్లాన్ చేశారు. నాకు అర్థం కాలేదండి, రాత్రి చూశాను నేను. మన సీన్లు చాలా ఉన్నాయి కదా, అవి లేవు కొన్ని. ఇదంతా పార్ట్ 2కి ప్లాన్ చేశారని రాత్రి అర్థమైంది నాకు. మళ్ళీ ఈ సీన్లతో పాటు మళ్ళీ మన ఇద్దరి మధ్యలో కొన్ని ఎమోషన్స్ కొన్ని యాడ్ చేశారు మళ్ళీ కథలో. ఇప్పుడు చాప్టర్ 1లో ఏముంటదంటే రాజీవ్ అన్న ఇంట్రడక్షను, నా ఇంట్రడక్షను, అంతే ఇంట్రడక్షన్ చెప్పాను, ఇంకంతమించి ఎక్కువ చెప్పలేదు నేను. అబ్బోయ్ మళ్ళీ ఇంకేమైనా ఉందా? చాప్టర్ 1 ఇది మా తలకాయలు బదలైపోతాయి, అసలు బాబు కేసులు ఎట్టేస్తారు మన మీద ఇద్దరు. పైగా దళారీ చాప్టర్ 1 మామూలు విషయం కాదు ఇది. cinema 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 యంగ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి ఖండ్రేగుల ప్రధాన పాత్రలో నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మాయలో మేఘామిత్ర పేర్వార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శాలిని నంబు, రాధా కృష్ణ నంబు నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ప్రతి సినిమా గురించి ఎలా చెప్తాం ఇప్పుడు కూడా అలాగే చెప్పాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా అలా ఉంది ఇలా ఉంది అని. ఒక మంచి సినిమా, కాలేజ్ పీపుల్ బాగా కనెక్ట్ అవుతారు, యంగ్స్టర్స్ కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కాబోయే లవర్స్ కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. ఫ్రెష్ ఫీల్ గుడ్ ఫిలిం. సినిమా అయితే మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది మా టీం గురించి. ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ టీమ్ టు వర్కింగ్ విత్. ఫస్ట్ నరేష్, నేను నరేష్తో ఆల్రెడీ వర్క్ చేశా సేనాపతి. నరేష్తో నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది బికాజ్ ఆల్రెడీ ఒక సినిమా చేశా కాబట్టి. హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. భావన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. భావన ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ అండి, థియేటర్ యాక్టర్. సో తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా ప్రెజెన్స్ ఇలాంటివన్నీ. అండ్ మై ప్రొడ్యూసర్స్ షాల్ని అండ్ ఆర్కే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘా, యూ హ్యావ్ బీన్ వండర్ఫుల్. చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు తన క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో. మాకు ఒక ఫ్రీడమ్ కూడా వచ్చింది డైలాగ్ డెలివరీలో కానీ మాట్లాడుతున్నప్పుడు మాకేమైనా డౌట్స్ ఉంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమేజింగ్ cinematography by Vamsi, thank you so much. And lovely music, Dennis, thank you all so much. And మీ అందరికీ కూడా మా చిన్న సినిమాని మీరందరూ ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలింకి #, మాయలో అనే ఫిలింకి దీంట్లో చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఒకరి మాయలో అండ్ మాయలో అండ్ అండర్లైన్లో దీనికి ఒక ఫిలింలో మాయలో అనే నేమ్కి 3-4 లైన్స్ ఉన్నాయి అండర్లైన్లో దీనికి. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క లైన్ ఫన్గానే ఉంటుంది. ఏదో థియేటర్లో అంటే లైక్ ఏంటిది ఇక్కడ డౌన్ అయ్యి ఓన్లీ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వన్స్ మేమిద్దరం మీ అండ్ సింధు కార్లో వెళ్ళంగానే సారీ క్యారెక్టర్ నేమ్ చెప్పారు క్రిషన్ సింధు వన్స్ కార్లో స్టార్ట్ అయిన తర్వాత మూవీ ఎండింగ్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వదు. అండ్ మేఘా అతను రాసిన స్క్రిప్ట్లో ఎవ్రీ ఫన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ డెన్నీష్ హీ గేవ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీఈస్ మై రూమ్మేట్ ఆల్సో. అలా అని చెప్పి ఈ సినిమాకి నేనేం రిఫర్ చేయలేదు, జస్ట్ కాన్వర్జేషన్లో వచ్చినప్పుడు ఎవరితో ఉండమంటే మా ఫ్రెండ్ డెన్నీస్ అంటే ఏం చేస్తామని అడిగితే ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓకే ఎలా ఉంటుంది అంటే మీరే కనుక్కోండి, ఏదో మా రూమ్మేట్కి నేను డబ్బా కొట్టినట్టుండేది. సో మేమిద్దరం నెవర్ ఒకళ్ళనొకళ్ళం మా రూమ్మేట్స్ అయినా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు చేయండి, మా హీరో ఉన్నాడు చూడండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోవాలా. అండ్ ఆర్కే శాలిని, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ థింక్ ఇది చిన్న ఫిలిమే. మేబీ ఇలాంటి ఫిలిమ్స్ ఎలా అంటే మేబీ నేను పెద్ద స్టార్ కాదు, మేబీ ఇలాంటి ఫిలిమ్స్కి ఒక స్టార్ కాస్ట్ పడితే జనాల్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది. బిగ్ స్టార్ చేసే దీంట్లో ఏదో ఉండబోతుందని. అలా ఏం కాదండి, ఇలాంటి ఫిలిమ్స్ ఎవరు చేసినా అలాగే ఉంటాయి. సో ఐ థింక్ మీరు థియేటర్ వరకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ December 15th ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. మా ఊరి పొలిమేర 2 సంచలన విజయంతో ఫామ్ లోకి వచ్చిన సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న మరో మూవీ టెనెంట్. మేఘా చౌదరి హీరోయిన్, చందన పయావులా, భరత్ ఖాన్, తేజ్ దిలీప్, అడుకలం నరేష్, ఎస్తేర్ ముఖ్య పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రానికి వై యుగేందర్ దర్శకుడు. మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. డైరెక్టర్ గారు ఫస్ట్ ఇక్కడ వర్మ గారు రైటరు, డైరెక్టర్ గారు కలిసి వేరే ఊర్లో షూటింగ్ చేస్తుంటే ఫోన్ చేసి సార్ వచ్చి కథ చెప్పాలంటే, లేదన్నా నేను వస్తాను నీకు 1 వీక్లో వచ్చేస్తానంటే మేమే వస్తామన్నా అన్నారు. లోపల చిన్న ప్రౌడ్, నాకు ఎవరో ఊరి నుంచి వచ్చి కథ చెప్తారంటే చిన్న శబాష్ అనుకుని రండి అన్నా నేను. సో వచ్చారు, వచ్చి ఎంతసేపు అన్న అరగంటలో కథ చెప్పేస్తానని ఒక 30 minutesలో స్టోరీ చెప్పేశారు. బాగుంది భయ్య మళ్ళీ మొత్తం చెప్తారన్నాను. మీరు హాఫ్ అన్ అవర్ అన్నారు, లేదు అరగంట టైం ఏంటంటే మళ్ళీ అరగంట టైం తీసుకుని మళ్ళీ ఒక 2 hours చెప్పారు కథ. అదిరిపోయింది కదా. అంటే ఎలా ఉందంటే అసలు నేను భయ్ చాలా బాగుంది భయ్ కథ, ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు సో అండ్ సో శేఖర్ గారు, ఆయనతో చంద్రశేఖర్ గారితో మాట్లాడతాం కలుపుతాం అంటే ఓకే అన్న నాకు షూటింగ్ వచ్చారా నేను ఫోన్ చేశాను అన్న ఏమైందా మన కథ చెప్పారు ఏమైందని. ఆ రోజు ఒక 3rd day తర్వాత చంద్రశేఖర్ గారు డైరెక్టర్ గారు కలిసి వచ్చి ముగ్గురు వర్మ గారు కూర్చొని కథ చెప్పి 5 minutesలో ఫైనల్ లేదు. అంటే కథ చాలా బాగుంటుందండి, ఇది అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టు మర్డర్ మిస్టరీ సస్పెన్స్ ఏం కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్. అంటే ప్రతి ఒక్కరు ఏడవకుండా థియేటర్ నుంచి రారు,
అంత అంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, అంత బాగుంది. ఇక చంద్రశేఖర్ గారి గురించి ఈ ఈవెంట్లో చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సినిమా క్యూట్గా అలాగే సినిమా వెళ్ళింది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ అంటే సినిమా ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ కష్టపడకుండా రిలాక్స్గా సినిమా ఫినిష్ చేస్తారు. అది డైరెక్టర్ గారు అడిగి ఇచ్చారు, అవన్నీ పడితే ఒక కంఫర్ట్ జోన్లో సినిమా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తీసేసరికి వేరేగా వస్తుంది ఇమాజినేషన్లో, కానీ సినిమా ఎలా చెప్పారో అలాగే తూచా తప్పకుండా చేశారు. ప్రొడ్యూసర్ గారు చేయించారు, కెమెరామ్యాన్ చూపించారు, అందరూ అలా యాక్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన దగ్గర ఏంటంటే సినిమా స్క్రిప్ట్ చూస్ చేసుకోవడంలో కూడా యాక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటారు, అది డిఫరెంట్గా చేయాలి, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని అదే ప్యాషన్ అదే ఇది ఆయనలో చూస్తాం అన్నమాట మనం. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన సినిమా అద్భుతం కానీ, ఇప్పుడు వస్తున్న సినిమా టెనెంట్ కానీ, నెక్స్ట్ వస్తున్న సినిమాలు కానీ, అన్ని సినిమాలు ఒక డిఫరెంట్ జోనరాతోని అండ్ అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసే ఒక మంచి అభిప్రాయము, మంచి ప్యాషనెట్ ఉన్న ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు. సో ఐ విష్ హిమ్ అ వెరీ 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 హ్యూజ్ సక్సెస్. ఈ సినిమా అంటే ట్రైలర్ ఇక్కడ చూశారు, మేము మా షూటింగ్లో ఉన్నప్పుడు నాకు చూపించారన్నమాట. సుధీర్ గారు ట్రైలర్ అయిపోయిందో ఒకసారి చూడండి అని చెప్పని అప్పుడే చెప్పారు సార్, చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది, చూస్తుంటే ఏదో ఒక సస్పెన్స్ ఉంది, రావాలి చూడాలి అని అయితే అనిపిస్తుంది నాకు అని చెప్పా. సో ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే లేదు లేదు సార్ ఇది నేను అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఈ స్క్రిప్ట్ మీద, ఎగ్జిక్యూషన్ మీద, అన్నిటి మీద. అండ్ డెఫినెట్లీ ఇది అవార్డ్స్ కూడా తెస్తుంది అన్నంత కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఈ మూవీకి మంచి అవార్డ్స్ రావాలి, ప్రొడ్యూసర్స్ కేటగిరీ ఉంటే అందులో మీకు కూడా రావాలి అని సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్ టు ఎవ్రీబడి హియర్. ఈ రోజు ఇక్కడ నిలబడి ఈ ట్రైలర్ చూశాక ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఈ సినిమా పరిచయం అయింది, అప్రోచ్ అయింది మన డైరెక్టర్ గారు యుగంధర్ గారు ద్వారా. సో ఆయన ఫస్ట్ నాకు త్రూ మెసేజ్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా చూడమన్నారు. సో ఏమి మాట్లాడలేదు, ఫస్ట్ ఇది నా ప్రీవియస్ సినిమా అండి చూడండి అన్నారు. సో ఆ సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది. అంటే ఒక డెబ్యూకి విత్ ఆల్ న్యూ ఫేసెస్, న్యూ కాన్సెప్ట్, డైరెక్టర్ కమింగ్ అప్ విత్ సచ్ అ నైస్ స్టోరీ, ఇంత మంచి స్టోరీ నరేషన్, ఒక మంచి కాన్సెప్ట్ని అంత నీట్గా నరేట్ చేసిన సినిమా చూసి చాలా హ్యాపీ అయ్యాను. సో ఇంకో సినిమా ఏది చెప్పినా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు యుగంధర్ గారి మీద. దెన్ ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు నో ద న్యూ, ఈ కొత్త స్టోరీ ఏంటో చెప్పండి అని చెప్తే కలిసినప్పుడు స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో కూడా మళ్ళీ ఆ సినిమా చూసి ఈ సినిమా వినేసరికి ఆయన మళ్ళీ చెప్పాలనుకున్న కొత్త పాయింట్ కానీ, అది చెప్పిన విధానం, దాని త్రూ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు చెప్పేసరికి నాకు చాలా నచ్చింది. కానీ ఇవన్నీ నచ్చి నేను ఓకే అని చెప్పాను, కానీ నా గురించి తను ఏం ఆలోచించారనేది నాకు అర్థం కాలేదు. తను అన్నారు, ఇప్పుడు దాకా మీరు కనిపించలేని ఒక యాంగిల్లో మిమ్మల్ని చూపించాలనుకుంటున్నానండి అని చెప్తే, ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేటప్పుడు కూడా నేను ఒక కన్వెన్షనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు ఇమాజిన్ చేశాను. కానీ నా హెయిర్ స్టైల్ నుంచి ఆ కాస్ట్యూమ్, నాకే నా మీద కాన్ఫిడెన్స్ లేని అంత కాస్ట్యూమ్, మీరు కూడా చెప్పారు కదా నేనేనా అని అనిపించేలాగా జీన్స్ టాప్స్ అవన్నీ అనేసరికి నేను ఇప్పుడున్న నా ఫిజిక్కి, నా లుక్కి అవన్నీ బాగుంటాయా అండి, ఎలా ఉంటాను, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను ఎంతో మాట్లాడతాను, కానీ మరీ ఇలా కనిపించడంలో నాకు చాలా లిమిటేషన్స్ అని నా లోపల ఉండే. కానీ ఆ లిమిటేషన్స్ని బ్రేక్ చేయించి నేనే ఆలోచించలేని ఒక లుక్లో నన్ను చూపించి మళ్ళీ నేనే మానిటర్ చూసి ఈరోజు స్క్రీన్లో చూసేసరికి నిజంగా నా మీద యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది. దట్ హీ హ్యాస్ పుల్డ్ మీ, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ మైండ్ బ్లాక్. Cinema, 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 cinema. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం వ్యూహ. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా వ్యూహం సినిమా గురించి ఆత్రంగా ఎదురు చూశారు. మొత్తానికి రీసెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదలవుతున్నట్లుగా దర్శకుడు ఆర్జీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. చెడ్డ కుర్రాలకు బ్యాడ్ న్యూస్ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తూ సెన్సార్ సర్టిఫికేట్తో తన ఫోటోను జత చేశారు ఆర్జీవి. ఈ ఫోటోలో సినిమా 2 గంటల 6 నిమిషాల నిడివి ఉన్న వ్యూహం సినిమాకు యూ సర్టిఫికేట్ను కేటాయించింది సెన్సార్ బోర్డ్. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
cinema, 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 cinema. బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం కలస. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రద వాడవల్లి నిర్మించారు. ఇక డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఓ చిట్టి తల్లి సాంగ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నటులు మురళీమోహన్ ఆవిష్కరించారు. కలస టైటిల్ సాంగ్ ను దర్శకులు వీరశంకర్ విడుదల చేశారు. మెడ్రాస్లో ఉండగా తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు, హిందీ సినిమాలు కూడా జరుగుతూ ఉండేవి. అందరి జర్నలిస్టులు కూడా నేను చూడటం, వాళ్ళతో పరిచయాలు ఉండటం కూడా జరిగింది. వాళ్ళందరి తెలుగు సినిమా జర్నలిస్ట్కి మిగిలిన జర్నలిస్ట్కి చాలా తేడా ఉంది. ఎందుకనంటే మన వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఈ లేనిపోయిన వదంతులు రాయటం, ఉన్న ఈ లేని ఆర్టిస్టుల గురించి రాయటం, లేకపోతే నిర్మాతల గురించి రాయటం, ఇలాంటివి చాలా ఎక్కువ రాస్తూ ఉంటారు. అంటే ఆయా లాంగ్వేజ్లో అలాంటి దాన్ని కూడా కొంతమంది చేస్తారు. మరి అదేవిధంగా హిందీలో అయితే వాళ్ళు వెళ్ళి చెప్పించుకొని నా మీద రాయివయ్యా అని కూడా చెప్పించుకుంటారు. ఎందుకంటే పాపులారిటీ రావటం కోసమని. మన తెలుగు సినిమా జర్నలిజం చూసి మాత్రం నేను చాలా గర్వంగా పడతాను. ఎన్నో సందర్భాల్లో కూడా నేను చెప్పిన మాట కూడా జరిగింది. అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ టీవీ వచ్చేసిన తర్వాత ఎన్ని షాట్లు, ఏ షాట్లు తీసుకొని రకరకాల క్యాప్షన్స్ పెట్టేసి ఉన్నాయి లేని జత చేసి చాలా అవాకులు చవాకులు చెప్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ మన తెలుగు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా లేకపోతే మిగిలిన రైటర్స్ అయినా చాలా నీతిగా నిజాయితీగా చేస్తున్నారు. నేను కన్నడలో సినిమా దిగడానికి వెళ్ళి ఆ రోజున ఓపెనింగ్కి ఎట్లాగే జర్నలిస్ట్ పిలిస్తే 4-5 వచ్చారు అంతే. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను సినిమా గురించి వివరాలు చెప్తాంటే ఎవరో పెన్ను కాగితం తీసుకొని రాసుకోవాలి. అందరూ కాళ్ళ మీద కాలేసుకొని ఓ ప్రశ్న అడిగారు, మీరు తెలుగు ప్రొడ్యూసరు, తెలుగు యాక్టర్ కదా, కన్నడ సినిమా తీయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన అన్నాడు. సార్ మంచి సబ్జెక్ట్ దొరికినప్పుడు ఏ లాంగ్వేజ్లో అయినా తీయచ్చు అని చెప్పాను, కానీ ఎవరు దాని గురించి రాసుకోవాలి. తర్వాత పేపర్లో ఏదో కొద్దిగా వచ్చేది. ఇవాళ మన జర్నలిస్ట్ మాత్రం అది చిన్న సినిమాయా, పెద్ద సినిమాయా, మెగా సినిమాయా అనేది ఆలోచించకుండా సినిమా నిర్మాతలు ఏ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినా చూడండి వాళ్ళు ఎన్ని కెమెరాలు ఉన్నాయి. ఇవాళ ఇన్ని కెమెరాలు చూస్తాడే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చిన్న నిర్మాతకి బాగానే పబ్లిసిటీ ఇస్తారు, పెద్ద నిర్మాతకి బాగా ఇస్తారు. అందుకని ముఖ్యంగా మీ అందరినీ కూడా ఈ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సో 15వ తారీఖున సినిమా రిలీజ్ అంటే 3వ తారీఖున అంటే 12 రోజుల ముందు వీళ్ళు ప్రీవ్యూ వేశారంటే ప్రోడక్ట్ పైన ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అటువంటి ధైర్యం చేస్తారు అన్నదానికి నిదర్శనం. అలాగే వీరశంకర్ గారు కూడా ఇందాక చెప్పారు, ఆయన సినిమా చూసిన తర్వాత పీవీఆర్ వాళ్ళకి నెగోషియేట్ చేయడం, అలాగే వాళ్ళు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. వారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారి సినిమాలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా పీవీఆర్ వాళ్ళు టేకప్ చేయరు. అందుకని ఆయన చూసి ఇంతకు పూర్వం కూడా 2-3 సినిమాలు ఆయన చేశారట, అవన్నీ కూడా సక్సెస్ అయిన సినిమాలే. మరో ఆనందకరమైనటువంటి విషయం ఏమిటంటే అది నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు, మా రాంబాబు గారు చెప్తే బాగుంటుంది. హ్యాపీ న్యూస్, అది వీరశంకర్ గారు చెప్పారు. ఆల్రెడీ ఓటీటీ వాళ్ళు కూడా ఈ సినిమా గురించి ఎంక్వైరీ చేయడం, ఇంట్రెస్ట్ చూపించడం, ప్లస్ నెగోషియేషన్కి రావడం కూడా జరిగింది. బహుశా ఇది 15వ తారీఖున రిలీజ్ అయితే 20వ తారీఖు లోపల ఓటీటీ వాళ్ళతో కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఒక గైడెన్స్ కావాలి, రిలీజ్ ఎలా చేయాలి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అనే దానికి చిన్న సలహా కోసం వచ్చాడు నా దగ్గరికి. సపోర్ట్ చేయడానికి ఒకటే అడిగాను తన్ని, ముందు సినిమా చూపిస్తే నాకు నచ్చితే అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఎవరికైనా రికమెండ్ చేస్తానని చెప్పాను. ఇమ్మీడియట్గా తను సినిమా చూపించాడు. చాలా ఇంపాక్ట్గా సినిమా తీశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని హారర్ టచ్ తోటి చాలా గ్రిప్పింగ్గా. అంటే తను అసలు ఎక్కడ సక్సెస్ అంటే టెక్నీషియన్ ఎన్నుకోవటంలో. ఒక వెంకట గంగాధర్ అని కమర్షియల్ యాడ్ చేసే ఒక కెమెరామెన్ని, అతను చాలా అద్భుతమైన లైటింగ్ ప్యాటర్న్ కానీ, మూడ్ క్రియేషన్ కానీ, బ్లాక్ చూజింగ్ కానీ చాలా బాగా చేశాడు వెంకట గంగాధరి. అలాగే మ్యూజిక్, అసలు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ హారర్ వాటికి నిజంగా
ఇనిషియేట్ చేసింది విజయ్ కొరాకల్ గారు ఏ ఫిలిం బే అరవింద్ సినిమా ద్వారా. ఆయన జానర్తో స్టార్ట్ అయింది, తర్వాత చాలా వచ్చినాయి. ఆయన స్టార్ట్ చేయడం ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వటం, నిజంగా విజయ్ కొరాకల్ గారిని ఆయన సెలెక్ట్ చేసుకోవటం. అలాగే ఆ ట్రైలర్ అంటే కట్ చేయడం ఎలాగో తెలుగు ఇండస్ట్రీకి నేర్పింది జోనాయ సిద్దికి గారు, ఎడిటర్ జోనాయ సిద్దికి గారు. అలాంటి ఒక స్కిల్డ్ ఉన్న ఒక ఇంటలెక్చువల్ ఫిల్మ్ ఎడిటర్ని తను ఎన్నుకోవటం, అంటే వాళ్ళందరికీ ఒక కథ చెప్పి వాళ్ళని ఒప్పుకుంటేనే వాళ్ళకి నచ్చితేనే చేసే టెక్నీషియన్స్ అండి. అక్కడే తను సక్సెస్ అయ్యాడు టెక్నీషియన్స్ని. మణి సాయి తేజ, రేఖా నిరోష జంటగా ముని సహేకర తెరకెక్కిస్తున్న మూవీ మెకానిక్. నాగమునయ్య, నందిపాటి శ్రీధర్ రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఈ సినిమాలో కైలేష్ ఖేర్ పాడిన పాటని లాంచ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సో కైలాష్ ఖేర్ గారు పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, విన్నాను మొత్తం పాట. అలాగే ఇది ప్రత్యేకంగా ఈ పాటకి లిరిక్స్ కూడా డైరెక్టర్ గారు రాశారని చెప్పారు. కంగ్రాట్స్ అండి, చాలా బాగా రాశారు. అమ్మ ఎవరు నాన్న ఎవరు అన్న లిరికల్తో స్టార్ట్ అయింది సాంగ్. చాలా హార్ట్ టచింగ్గా ఉంది, అంటే కొంచెం ఎమోషనల్గా ఉంది, సెంటిమెంటల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మున్నా గారు, అలాగే కో ప్రొడ్యూసర్గా శ్రీధర్ రెడ్డి గారు, మేము ముగ్గురు మంచి అటెంప్ట్ చేశారు. సో ఇలాంటి కొత్త కొత్త సినిమాలు మీరు మరిన్ని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే హీరోగా మణి సాయి తేజ హీరో చాలా బాగా చేశాడు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి పేరు రావాలని, అలాగే ఈ ప్రొడ్యూసర్స్కి ఇది హిట్ అయ్యి వాళ్ళకు కూడా డబ్బులు బాగా వచ్చి ఇంకా మంచి సినిమాలు తీయాలని, హీరోకి మంచి భవిష్యత్తు, అలాగే డైరెక్టర్ గారికి మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, బట్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమాని చిన్న చూపు చూడకండి. థియేటర్స్కి వెళ్ళి చూసి మీ పెద్ద చూపుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా కూడా ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ సినిమాలు తీస్తూ ఉంటారు. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీప్లెక్స్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.